సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అట్లీస్ట్ మీ బాడీలో మెంటల్ అండ్ ఫిజికల్ చేంజెస్ తెచ్చే ముందు మీకు కొంచెం గ్యాప్ ఇస్తాయి. కానీ నేను ఇప్పుడు ఏ అడిక్షన్ గురించి మాట్లాడుతున్నానో ఈ అడిక్షన్ అయితే మీరు కళ్ళు మూసి తెరిసే లోపలే మీ లైఫ్ని ఉల్టా పుల్టా చేసే ఛాన్సెస్ అండ్ అప్ అండ్ డౌన్ చేసే ఛాన్సెస్ చాలా హైగా ఉన్నాయి. అదే బెట్టింగ్. సో దీన్ని WHO గ్యాంబ్లింగ్ డిజార్డర్ అని పేరిచ్చింది. ఇది ఒక సైకియాట్రికల్ డిజార్డర్ అనమాట. ఖచ్చితంగా ఈ డిజార్డర్ గనక మీకుంటే వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. రాకపోతే మళ్ళీ మీరు బ్యాక్ టు నార్మల్ వెళ్ళటం చాలా కష్టం. సో ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే, ఫస్ట్ మన ఫ్రెండ్స్ ఆడటం వల్ల, లేకపోతే మనకి ఎవరైనా చెప్పారనో, లేకపోతే స్ట్రెస్ వల్ల, లేకపోతే ఫినాన్షియల్ బర్డెన్ అంటే డబ్బులు సంపాదించుకోవడానికి ఈజీగా ఈ బెట్టింగ్ అనేది మనం స్టార్ట్ చేస్తాం. సో ఈ బెట్టింగ్ అనే ప్రాసెస్లోనే ఏమవుతుందంటే మన బ్రెయిన్లోకి డోపమిన్ రిలీజ్ అయిపోయి ఈ డోపమిన్ అనేది మన బ్రెయిన్లో ఉన్న రివార్డ్ సెంటర్ని స్టిమ్యులేట్ చేస్తుంది. సో దానివల్ల నేను ఆడుతున్నాననే ఫీలింగ్ వల్లే నాకు ప్లెజర్ అండ్ ఎక్సైట్మెంట్ కలుగుతుంది అనమాట. దాని తర్వాత నేను ఓడిపోయినా మన బ్రెయిన్ సంబంధం లేదు, గెలిచినా సంబంధం లేదు, ఆడుతున్నాం అనే ఫీలింగ్ వల్లే డోపమిన్ రిలీజ్ అయిపోయి ప్లెజర్ వచ్చేస్తూ ఉంటుంది. సో దానివల్ల మనం ఓడిపోయినా మన బ్రెయిన్ ఒప్పుకోదు. మళ్ళీ నాకు ఆ ఎక్సైట్మెంట్ కావాలి, మళ్ళీ నాకు ఆ ప్లెజర్ కావాలని మీకు సిగ్నల్స్ ఇస్తుంది. మీరు మళ్ళీ వెళ్ళి ఈసారి డబల్ అమౌంట్తో ఆడి తిరిగి వస్తారు. సో ఈ సైకిలే కంటిన్యూ అవటం వల్ల చాలా చాలా నెగిటివ్ ఎఫెక్ట్స్ మీ లైఫ్లో ఇంపాక్ట్ అవుతున్నాయి దీనివల్ల.